ఆయన ఆ రోజు మాట్లాడతా నేను అమరావతి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా తీసుకున్నాను కాబట్టి నేను వాలంటరీగా కాంగ్రెస్ పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని నువ్వు నీ తండ్రి బహిరంగ వేదిక మీద అందరి ముందు చెప్పి మళ్ళీ ఇవాళ నువ్వు మళ్ళీ రంగులు మార్చడం. అసలు నేను ఒకటే కోరుతున్నా, గత 43 సంవత్సరాలుగా నీ కుటుంబం అంతా రాజకీయాల్లో ఉంది. రాజకీయాల్లో ఉన్న నీ కుటుంబం ఏ రోజన్నా విజయవాడలో ఈ కార్యక్రమం చేశాం, ఈ అభివృద్ధి కార్యక్రమం చేశాం అని చెప్పుకునే చరిత్ర 43 సంవత్సరాల నుంచి నీకున్నదా? నీ ప్రాంతంలో ఉన్న గుణదల్లో ఉన్న రైల్వే బ్రిడ్జిల్ని కూడా గత 20 సంవత్సరాల నుంచి అడ్డుకుంది నీ కుటుంబం, నువ్వు కాదా? కానీ మేము అధికారంలోకి వచ్చి రాగానే ఇంకొక నెలలో గుణదల ప్రాంత వాసుల చిరకాలిక కోరిక, విజయవాడ నగర వాసుల చిరకాంత కోరిక అయిన ఆర్ఓబీలు 2 316 ఎల్సీ నంబర్ 316 ఎల్సీ నంబర్ 8 కూడా తీసుకొచ్చి అభివృద్ధికి పేటెంట్ ఏంటో చూపిస్తాం. అసలు ఒక్కటే కోరుతున్నా, నువ్వు నన్ను విమర్శిస్తే నువ్వేదో పెద్ద నాయకుడు అయిపోతావు అనుకుంటున్నావేమో. నీకు 2 విషయాలు చెబుతున్నా. నువ్వే చేపించేది బియ్యం, మొన్న కూడా మా కరిముల్లా చెప్పాడు పేరు, నీ అనుచరుడు ఎవరైతే చేస్తున్నాడో బియ్యం మఠ అని. అంతేకాకుండా మట్టి చేసేది నువ్వే, అన్నీ చేసింది కార్యక్రమాలు గత ప్రభుత్వంలో చేసింది నువ్వే. ఇప్పటికీ మా వ్యక్తులు అంటున్నారు ఏదో మా బియ్యం కూడా ఇంకా చేస్తున్నాడని, దాన్ని కూడా చూస్తున్నాం. ఒక్క విషయం చెప్తా, గుర్తుంచుకో, నువ్వు అసలు ఎక్కడి నుంచి నుంచుంటావో నీకు తెలియదు. నువ్వు ఎందుకంటే విజయవాడ నాయకులు ప్రజలందరూ కూడా ఒక శాపం ఇచ్చారు, నువ్వు కార్పొరేటర్ కూడా గెలవలేవని. ఎందుకంటే నువ్వు విజయవాడని ఒక రక్తపు వాడగా చేసింది నీ చరిత్ర, నీ కుటుంబం. అంతేకాకుండా విజయవాడలో కుల మతాలు మంటరే పెట్టింది నువ్వు, నీ కుటుంబం. మేమందరం ప్రశాంతంగా ఉన్నాం కాబట్టి నీతో మరి ఒక్కటే, రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, నువ్వు నచ్చిన వార్డుని సెలెక్ట్ చేసుకో. నువ్వు అక్కడి నుంచి దారుణంగా ఓడిపోతే తెలుసుకో, నువ్వు అట్లీస్ట్ ఒక కార్పొరేటర్ కింద గెలిచి నేను ఒక నాయకుడిని నన్ను అనిపించుకుంటావని నేను తెలియజేసుకున్నాను. ఇక రెండో విషయం, తిరువూరు చాలా వెనుకబడిన నియోజకవర్గం. ప్రతి నిమిషం చంద్రబాబు నాయుడు గారు వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని 24 గంటలు కష్టపడుతున్నారు. అందరం కూడా తిరువూరుని అభివృద్ధి చేయడంలో ముందుందాం. తిరువూరులో నిజంగా చూస్తే చాలా మారుమూల ఉన్న ప్రాంతం, అభివృద్ధి చెందాల్సిన ప్రాంతం. చంద్రబాబు నాయుడు గారు దాని మీదే కంకణం కట్టుకున్నారు. తిరువూరు గురించి మేము అభివృద్ధికి ముందుకు తీసుకెళ్దామని మేము అందరం కూడా ఆలోచించాం. తెలుగుదేశం పార్టీ తరఫున తిరువూరుని ఎట్టి పరిస్థితుల్లో అగ్రగామిగా తీసుకెళ్దామని అనుకుంటున్నాం. మేము తిరువూరు అధికారం చేపట్టంగానే 25 తాండాల్లో ట్యాంకులు, ఏకొండూరు మండలంలో కిడ్నీ బాధితులు ఎక్కడైతే ఉన్నారో 50 కోట్లు పెట్టి ఆర్డబ్ల్యూఎస్ వర్కులు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో వర్కులు ప్రారంభమై ఇంకొక 20 రోజుల్లో మొత్తం ప్రతి తాండాకి మంచినీటి సౌకర్యం ఆర్డబ్ల్యూఎస్ కింద మేము ఇవ్వబోతున్నాం. R&B కింద సుమారు 45 కోట్లు ఏ నియోజకవర్గంలో కూడా లేని విధంగా R&Bకి 45 కోట్లు శాంక్షన్ చేపించాం. నరేగా కింద 30 కోట్లు, CSR కింద నరేగా కింద 30 కోట్లు, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అయితే అక్కడ ఏదైనా ఒక పారిశ్రామిక ప్రాంతం ఉండాలి కాబట్టి ఏదైనా మంచి ఇండస్ట్రీని చూడమంటే లెదర్ ఇండస్ట్రీ వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. కొంత ల్యాండ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ల్యాండ్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి త్వరలో అక్కడ కూడా రాబోతుంది. ఇక మెయిన్ అయితే CSR యాక్టివిటీ కింద ప్రతి గ్రామంలోనూ మంచినీళ్లు ఉండాలని చెప్పి ఆల్రెడీ ఎక్కడైతే ఇబ్బందిగా ఉందో మొత్తం సుమారు 10 వాటర్ ప్లాంట్లని ఆల్రెడీ 5 రెడీ అయిపోయినాయి, ఓపెనింగ్ అవుతున్నాయి. ఇంకో 5 కూడా ఇంకొక నెలలో రెడీ అవుతాయి. సుమారు 70 గ్రామాలు, అందులో RWS ద్వారా వాటర్ ఇచ్చిన గ్రామాలు తీసేస్తే సుమారు 50 గ్రామాల్లో కూడా ఎక్కడైతే SC BC మైనార్టీ ఉన్నారో అక్కడ మంచినీటికి RO ప్లాంట్లు కూడా పెట్టబోతున్నాం. వీటన్నిటితో పాటు మేము తిరువూరుని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు ఎన్నో చేయబోతున్నాం. ఒకటే చెప్తున్నాం, తిరువూరు అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే సాగుతుంది. తెలుగుదేశం అందరం కూడా కలిసికట్టుగా తిరువూరు అభివృద్ధి చేస్తాం. ఈ మధ్య కొన్ని సంఘటనలు చెప్తున్నారు నా గురించి, కొన్ని మీడియాల్లో వినటం జరిగింది. 1-2 మీడియాలో, ఎక్కువ మీడియాలు కాదు. ఆ మీడియాలు కూడా ఏమంటారంటే
సేవల దేవదత్ అనే వ్యక్తి దగ్గర నుంచి నేనేదో డబ్బులు తీసుకున్నట్టు, ఎన్ఆర్ఐ గిరి అనే అతి దగ్గర నేనేదో డబ్బులు తీసుకున్నట్టు వచ్చినాయి. నేను ఒకటే చెప్పదలిచాను. నేను గత 4 సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆయన ఇచ్చిన ఇదే రోజు ఎక్కడ అన్నా క్యాంటీన్లు పెట్టాలి అంటే సుమారు 7 నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లు పెట్టి 2500 మందికి ప్రతిరోజు ఉచితంగా భోజనం ఇచ్చిన వ్యక్తిని నేను. అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా ఆ రోజు వైద్యం అందకపోతే మెడికల్ క్యాంపులు పెట్టి మెడికల్ ద్వారా వైద్య సహాయమే కాకుండా నా ట్రస్ట్ ద్వారా నా సొంత నిధులతో ఉచితంగా వైద్యం మందులు కూడా ఇచ్చిన వ్యక్తిని నేను. ఎన్నో జాబ్ మేళాలు పెట్టిన వ్యక్తిని నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటాం అనేది కలలో మాట. నాకు విజయవాడలో ఎవరితోనూ విజయవాడే కాదు ఎన్టీఆర్ జిల్లా ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు లేవు. నేను ఎవరి దగ్గర కూడా ఏ రోజు తీసుకునే వ్యక్తిని కాదు. నాకున్న ఆర్థిక లావాదేవీలు 2 పార్ట్నర్లు ఉన్నారు, అది కూడా చిన్న పార్ట్నర్లు. వాళ్ళతోనే ఏదన్నా ఒక ఆర్థిక లావాదేవీలు ఏదన్నా ఉన్నాయంటే విజయవాడ కానీ ఎన్టీఆర్ జిల్లాలో కానీ వాళ్ళిద్దరితోనే ఉన్నాయి. ఇక దేవదత్ అనే వ్యక్తిని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నేను రాకముందే అక్కడ ఇన్ఛార్జి కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఆ ఇన్ఛార్జి కింద డిక్లేర్ చేసిన వ్యక్తిని నేనైతే ఇన్ఛార్జ్ ఇప్పించలేదు. నేను ఎలక్షన్ ముందు 3 నెలలు 4 నెలల ముందు తిరువూరు నియోజకవర్గానికి వెళ్ళా. ఆ తిరువూరు నియోజకవర్గానికి వెళ్ళిన క్రమంలో నేను ఆ రోజుకే దత్తు అనే ఆయన ఇన్ఛార్జ్ కింద ఉన్నారు. కాబట్టి అప్పటికే ఆయన ఒక హాస్పిటల్ పెట్టి గత 4 సంవత్సరాల నుంచి తిరువూరుకి సేవ చేయాలని ఎన్నో డయాలసిస్ కేసులు ఆయన హాస్పిటల్లో చేయటం వల్ల ఆయన హాస్పిటల్ కూడా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. మరి కొంతమంది రాసినట్టు దత్తు గారు నాకు ఎంపీకి డబ్బులు ఇచ్చాను అని అనుంటే అది అన్న పాత ఎంపీ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన ఇన్ఛార్జి నా క్రమంలో అవ్వలేదు. ఆ పాత వ్యక్తికి ఏమన్నా ఇచ్చారేమో తెలుసుకుని రాస్తే బాగుంటుందని నా అభిప్రాయం. కొంతమంది వ్యక్తులు ఎవరన్నా తప్పుడు సమాచారం ఎవరికన్నా వస్తే వారికి ఏమన్నా తెలియక మాట్లాడితే దాన్ని ఒకసారి చూసుకుని కరెక్ట్ చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నా. రెండోది గిరి అనే వ్యక్తి ఎన్ఆర్ఐ కింద ఉన్నప్పుడు, ఇప్పుడు కాదు గత 7-8 సంవత్సరాల నుంచి నాకు తెలిసిన వ్యక్తి. నేను అమెరికా ఎప్పుడో ఎలక్షన్కి 2 సంవత్సరాల ముందు వెళ్ళినప్పుడు నన్ను కలిశాడు. మీరందరూ ఎన్ఆర్ఐలు వచ్చి ఇవాళ రాష్ట్రంలో కనుక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అధికారంలోకి రాకపోతే మన బిడ్డల భవిష్యత్తు అల్లకల్లోలం అయిపోతుంది, మన రాష్ట్ర పరిస్థితి మీరు అందరూ వచ్చి కృషి చేయాలంటే అదేవిధంగా ఎలక్షన్ సమయానికి అతను వచ్చి విసన్నపేటలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయటం జరిగింది. ఆ రోజు కూడా ఏ రోజు ఆర్థిక లావాదేవీలు మా మధ్య లేవు. ఏదన్నా ఆయన పార్టీ కోసం ఖర్చు పెడితే గౌరవ ఎమ్మెల్యే గారికి ఖర్చు పెట్టవచ్చు, గౌరవ ఎంపీకి ఖర్చు పెట్టవచ్చు, లేదా పార్టీ కోసం ఖర్చు పెట్టి అక్కడ పార్టీకి ఏమైనా ఖర్చు పెట్టాడేమో నాకు తెలియదు. కానీ మా ఇద్దరి మధ్య ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేవు. నా క్యారెక్టర్ తెలిసిన ఎవరైనా ఇటువంటి ఎవరు నమ్మరు, అది అందరికీ తెలిసిందే. కాబట్టి అటువంటి ఏదన్నా ఉంటే మీకు